గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మరి ఒక రోజు, మరి ఒక నూతనమైన కృప మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము అనుభవించున్నట్లుగా మనకు ప్రభువు పొడిగించిన ఈ నూతన ఆయుష్ను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన దేవదేవునికే కలుగునుగాక. ఆమేన్. రండి, ప్రార్థన చేసుకొని దేవుని మాటలను ధ్యానము చేస్తూనే ఈ రోజును మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలను మీరు నీ వాక్యము ద్వారా ప్రభువా ప్రభావితం చేసి ముందున్న రోజంతా నాయన నీ వాక్యపు వెలుగులో మేము నడుచున్నట్లుగా మాతో మీరు మాట్లాడనై ఉన్నందుకు మీకు వందనాలు. ఈ అనుదిన సందేశాలు ప్రభువా మాకు మీరు అందిస్తూ మా హృదయాలను మీరు బలపరుస్తున్నారు. మీకు కృతజ్ఞతలు. నీ మాటలు ప్రభువా మా రోజంతటికి ఎంతో ఉపయోగకరమైనవిగా ఉంటాయి గనుక వాటిని మేము ధ్యానించుకోవాలని ఇష్టపడుతుండగా మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ధ్యానములోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరము బహుగా ఫలించాలి. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కోరిక, మన దేవదేవుని యొక్క ఆశ. ఫలించాలి అంటే మనకు అర్థం అవ్వాలి అంటే మనకు పుట్టిన పిల్లలు గొప్పవారు అవ్వాలి అని మనం కోరుకుంటాం. ప్రతి తల్లిదండ్రి యొక్క ఆశ ఇదే కదా. పిల్లలు గొప్పవారు అవ్వడం అంటే వారు ప్రయోజకులు అవ్వడం. అలాగే మనము ఫలించాలి అంటే మనము ఆత్మీయంగా ప్రయోజకులం అవ్వాలి. ఈరోజు ప్రారంభించినటువంటి మన ఆత్మీయ జీవితం యేసయ్య రాకడ వరకు ఎదుగుతున్నదిగా ఉండాలి, అభివృద్ధి చెందుతున్నదిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనము సంపూర్ణత నుండి అధిక సంపూర్ణతలోనికి సాగిపోవాలి. కనుక మన నీతి సూర్యుని వెలుగు ఎలాగూ పట్టపగలయ్యేంత వరకు తేజరిల్లుతూ ఉంటుందో అలాగే మనము కూడా యేసుక్రీస్తులో ఆత్మీయతలో విశ్వాస, భక్తి, ప్రార్థనా జీవితాలలో ఎదుగుతున్న వారిగా ఉండాలి. మనము ఎదగట్లేదు అంటే మనము సారాన్ని పొందుకోవట్లేదు అని అర్థం. కానీ మన యేసయ్య మనకు సారమును అందించే దేవుడు కదా. మరి ఎదగట్లేదు అంటే యేసయ్య యొక్క ఆలోచనల్లో నడవట్లేదు అని అర్థం. మనము ఫలించట్లేదు అంటే యేసయ్య యొక్క ఉపదేశములో నిలబడట్లేదు అని అర్థం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనము నుండి దేవుని వాక్యం మాట్లాడుతూ, మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున తండ్రి మహిమపరచబడును అని యేసయ్య మాట్లాడుతూనే పై వచనాలలో అంటున్నాడు, దేవుని వాక్యము మనలో, మనము యేసయ్యలో నిలిచిన ఎడల మనము ఖచ్చితంగా ఫలిస్తాం. అద్భుతాలు అంటారా? అవి మనకు కొదువ కాదు. ఆశ్చర్య కార్యాలు అంటారా? మన యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేయడానికి తన చెయ్యి మన వైపు చాపి ఉన్నాడు అని అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు యేసయ్య చేయగలడు. కానీ మన దృష్టి, మన అస్తిత్వము, మన గుర్తింపు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యములో, యేసయ్యలో మనముండుటలో మనం పెట్టగలిగితే మనం అన్ని విషయాలలో ఫలించగలుగుతాం. ప్రియులారా, చాలామంది ఈరోజు ఆకులు కలిగిన చెట్టుగానే కనబడుతున్నారు, వారిలో ఫలములు కనబడట్లేదు. కానీ యేసయ్య ఫలములను ఆశిస్తున్నాడు. అందుకే ఫలించాలి అంటున్నాడు. మరి ఈ ఉదయకాలాన్ని వాక్య ధ్యానము ద్వారా ప్రారంభిస్తున్న ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు యేసయ్య కొరకు ఫలించగలుగుతున్నావా? నీ క్రియలలో యేసయ్యకు మహిమ, నీ ప్రవర్తనలో యేసయ్యకు మహిమ, నీ జీవిత విధానములో యేసయ్యకు మహిమ నీవు కలుగజేస్తూనే అనేకుల ఎదుట యేసయ్యను ప్రదర్శించి నీవు స్థిరముగా యేసయ్య నీతిలో జీవిస్తే నీవు ఫలించున్నట్లుగా యేసయ్య నీకు సహాయము చేస్తాడు. కనుక యేసయ్య కొరకు ఫలించు. నీవు ఆత్మీయతలో ఎంతగా అభివృద్ధి చెందుతావో నీవన్ని విషయములలో సౌఖ్యం కలిగి నెమ్మదిగా జీవించగలుగుతావు. కానీ విడ్డూరం ఏంటంటే
ఈరోజు అన్ని విషయాలలో ఎదిగి సౌఖ్యంగా జీవించాలి అని క్రైస్తవులు ప్రాకులాడుతున్నారే కానీ ఆత్మలో వర్ధిల్లాలి అని ప్రాకులాడలేకపోతున్నారు. ఆత్మీయత అనే ముసుగులో నిలబడి శరీర సంబంధమైన కోరికలను, ఆశలను, ఆలోచనలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వాటిని విడిచిపెట్టడమే చాలా క్షేమకరం. అయితే ముందు ఆత్మలో వర్ధిల్లాలి అనే తాపత్రయం ఎవరికైతే ఉంటుందో ఆ ప్రతి క్రైస్తవ కుటుంబము తప్పకుండా అన్ని విషయాలలో ఎదిగి సౌఖ్యంగా ఉంటుంది. 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు చెప్పిన మార్గంలో నడిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక విత్తనము ఒక చోట వేయలేదు, ఒక పొలాన్ని దున్నలేదు, ఒక పంట కోయలేదు, ఒక కొట్టు కట్టుకోలేదు. కానీ పోషించబడ్డారు. వారు మన్నా చేత పోషించబడ్డారు, పూరేళ్ల చేత పోషించబడ్డారు. వారి ఒంటి మీద ఉన్న వస్త్రాలు పాతగిలలేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారి ఎముకలలో బలము, సత్తువ తగ్గిపోలేదు. అదే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనబడుతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇంకా మనకు దేవుడై ఉన్నాడు. మరి ఆయన మాటలు మనలో, మనం ఆయనలో జీవించినప్పుడు మనల్ని అన్ని విషయాలలో మన ప్రభువు సౌఖ్యం కలిగి జీవించున్నట్లుగా ఆయన కాపరత్వంలోని మాధుర్యమును మనకు చూపిస్తాడు కదా. మరి ఈ రోజును ప్రారంభిస్తున్న నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఇప్పటి నుండైనా యేసయ్య కొరకు ఫలించుట ఎలాగో నేర్చుకో. యేసయ్య కొరకు ఫలించాల్సిన నీవు ఆయన వాక్యాన్ని నీలో సమృద్ధిగా కలిగి ఉండు. ఆయనలో నీవు నిత్యము ఉన్నావో లేదో జాగ్రత్తగా చూసుకో. అప్పుడు నీవన్ని విషయాలలో సౌఖ్యం కలిగి జీవించున్నట్లుగా నీవు ఆత్మలో వర్ధిల్లుతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య సందేశము ద్వారా మా హృదయాలను మీరు బలపరిచి రేపారు. మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము ఫలించాలి, మేము ఫలించాలి. ఈ వాక్య సందేశం విన్న ఈ నీ కుమారుడు, కుమార్తె ఫలించాలి. నీ వాక్యమును కలిగి ఫలించాలి, నీలో ఉండి ఫలించాలి. మరి నాయన, ఎవరెవరు ఎలాంటి ప్రభువ విషయములలో ఫలించాలో మీ ప్రణాళికలో మీరు నిర్ణయించిన దాని చొప్పున ప్రతి ఒక్కరూ నాయన ఫలించున్నట్లుగా వారికి మీరు సహాయం చేయండి. ఈ వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరిని అలాగ ఫలించాలనేటటువంటి ఆశ గలవారిగా మీరు కట్టమని వేడుకుంటూ, ఈ రోజంతా ప్రభువ ఒక గొప్ప మేలుకరమైన రోజుగా ప్రతి ఒక్కరి జీవితాలలో స్థిరపరచగలరని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ, వాక్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నమస్కారములు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు ఈ రోజంతా మీ అందరికీ, మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.